హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ పికిల్ ప్రాసెస్ కోసం ముందుగా మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ సోంపు, స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 2 స్పూన్ ఆవాలు, జింజర్ సన్నగా పీసెస్లో కట్ చేసి వేసుకున్నాను, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ 3, లవంగాలు ఒక 7 నుంచి 8 వరకు వేసుకున్నాను. ఇక్కడ జింజర్ నేను మసాలాలోనే వేసి ఫ్రై చేస్తున్నాను. మనము పికిల్ ఆయిల్లో వేస్తే మనకు కర్రీ ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఫ్రై చేసి వేస్తే మనకు పికిల్లో జింజర్ ఫ్లేవర్ రాకుండా పర్ఫెక్ట్గా బాగుంటుంది. అందుకని నేను జింజర్ని ఈ మసాలాలో వేసి ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ మాడనివ్వకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను. చల్లగైనాక గ్రైండ్ చేసుకుందాం. అదే కడాయిలో 800 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. ముందుగానే స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, స్పూన్ ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాను చికెన్కి. నేను ఇక్కడ చికెన్ పికిల్కి బోన్తోనే తీసుకున్నాను. బోన్తో అయితే చికెన్ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేస్తా. వాటర్ని డ్రై చేసేసుకోవాలి. అప్పటి వరకు డ్రై అయ్యే వరకు మసాలా గ్రైండ్ చేసుకుందాం. మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మసాలాని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. బాగా పర్ఫెక్ట్గా గ్రైండ్ అయింది మసాలా. మనకు చికెన్లో కూడా వాటరు మొత్తము డ్రై అయిపోయినది. ఏమైనా కొంచెం ఉంటే మిక్స్ చేస్తా వాటర్ని డ్రై చేసేసుకోవాలి. వాటర్ 1% కూడా ఉండకూడదు. వాటర్ పూర్తిగా డ్రై అయిపోయినాయి. చికెన్ని పక్కకు తీసేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయినాక చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు. నేను పై భాగం వరకు క్రిస్పీగా పీసెస్ మెత్తగానే ఉంటవి. బాగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మరి ఎక్కువ ఫ్రై చేస్తే పీసెస్ గట్టిగా అయిపోతాయి. గట్టిగా కాకుండా ఈ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసేసుకున్నాము. ఇంకా సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్ సాల్ట్. ఆల్రెడీ ముందుగా 1 స్పూన్ వేసుకున్నాము. రెడ్ చిల్లీ పౌడర్ మొత్తంగా నేను 7 స్పూన్ల వరకు వేసాను. మీరు కారంకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మనము ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు రెడ్ చిల్లీ వేయకూడదు. గార్లిక్,
గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుంటున్నాను. మసాలా మొత్తాన్ని వేసేసుకున్నాము. బాగా పీసెస్కి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మనము వేడి వేడి ఆయిల్లోనే పీసెస్లని పెట్టి రెడ్ చిల్లీ పౌడర్ని వేసేస్తున్నాము. అట్లా వేస్తే కర్రీ ఫ్లేవర్గా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్, నిమ్మకాయ రసము, ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నాను. 4 నిమ్మకాయల జ్యూస్ ఇది. మీ చికెన్ పిక్కిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకా క్వాంటిటీ మొత్తం మసాలాలు పెంచుకోవాలి. 4 నిమ్మకాయ రసాన్ని వేసేసుకున్నాను. ఇట్లా కలిపి ఒక 2 నిమిషాలు పెట్టేసి బాగా పీసెస్కి సాల్ట్ బాగా పడుతుంది. రెడ్ చిల్లీ పౌడర్ మళ్ళీ లాస్ట్లో 2 స్పూన్ మిగిలిచ్చి పెట్టుకున్నాను. అన్నీ 7 నుంచి 8 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఒక 4 నుంచి 5 వరకు సాల్ట్ వేసుకున్నా. అదే ఆయిల్లో స్పూన్ ఆవాలు, 5 నుంచి 6 రెడ్ మిర్చి, కరివేపాకు ఒక గుప్పెడు, గార్లిక్ కచ్చాపచ్చాగా 4 నుంచి 5 గడ్డల వరకు తీసుకున్నాను. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. మొత్తం బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనము టర్మరిక్ మసాలాలు మొత్తము రెడ్ చిల్లీ వేస్తే ఈ ఆయిల్లో కర్రీ ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఉడికిపోతుంది. రెడ్ చిల్లీ పౌడర్ ఇట్లనే పీసెస్లో కలుపుకోవాలి. కలుపుకున్నాక వేడి వేడిగా ఉన్నప్పుడే తాలింపు పిక్కిల్లోకి వేసేయాలి. ఈ వేడి మీదనే మనకు సరిపోతుంది. రెడ్ చిల్లీ పౌడరు మసాలాలు అన్నీ ఈ వేడికే ఉడికిపోతాయి. ఎక్కువ ఆయిల్లో వేసి ఫ్రై చేయకూడదు. ఒక రోజు పెట్టి మరుసటి రోజు మనము పిక్కిల్ని తినవచ్చు. మీకు ఆయిల్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. నేను ఆయిల్ మరి పిక్కిల్ పైన తేలనివ్వకుండా మీడియంగా వేసుకున్నాను. పీసెస్ కూడా బాగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉడికినది. మనకు రైస్తో పాటైనా దేంతో అయినా కూడా చికెన్ పిక్కిల్ చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. స్టోర్ చేసి మనము పెట్టుకోవచ్చు. 1 మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. పిక్కిల్ రెడీ.